హలో ఫ్రెండ్స్, ఎలా మీరు బాగున్నారు అనుకుంటా. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టైం పెంచుకుని డ్రామాలు కలుపుదాం. ఇరవై వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఇరో ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. అక్కడ ఇరోలో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇంకా నేను తన గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. ఇరవై సిస్టర్ అంటూ ఉంటుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు, నేను అతని గర్ల్ ఫ్రెండ్ అని అంటూ ఉంటుంది. ఇంక ఇరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఇరో ఉన్నారు కదా నేను యూజ్ చేసుకున్నాడు, ఇంకేమీ కాదని అంటూ ఉంటుంది. ఇరవై వాళ్ళ సిస్టర్ ఉంది కదా, వాళ్ళ సిస్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇరవై వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఇరవై వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఇంకా అందరూ ఉన్నారు కదా, తనతో తప్పుగా ప్రవర్తిస్తుంటారు, తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మేడ్ ఉంది కదా, తన ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఉంటుంది. ఇరవై వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఈ విషయం నమ్మలేకపోతుంది. ఇరవై ఉన్నారు కదా, తను మోసం చేశారని ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇరవై వాళ్ళు కదా కళ్ళు తెచ్చి ఉంటాడు. ఇరవై ఉంది కదా, వాళ్ళ డాడీ చెప్తూ ఉంటుంది, సిస్టర్ మీద కోపం తెచ్చుకోకండి, నేను ఇంకా ఆ ల్యాండ్ ఉంది కదా తీసుకుని వస్తాను నాన్న ప్రామిస్ అని అంటూ ఉంటుంది. బయటకు వచ్చాక నా సిస్టర్ వచ్చిందని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అంటూ ఉంటాడు, ఇంటి దగ్గర నోటు పెట్టాము, ఇంకా తను వస్తుందని అంటూ ఉంటాడు. ఇటు నా సిస్టర్కి తెలిసింది వాళ్ళ డాడీ ఉన్నారు కదా హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా తొందరగా వెళ్తూ ఉంటుంది. ఇటు కదా ఇంకా వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ఉంటుంది. ఇంకా వాళ్ళ సిస్టర్ ఇంకా చాలా ఎరుస్తూ ఉంటుంది. ఆ పర్సన్ కదా నన్ను మోసం చేశారని నమ్మలేకపోతున్నానని అంటూ ఉంటుంది. ఇటు ఉంటుంది, ఆ పర్సన్ గురించి ఎందుకు ఏడుస్తున్నావు, అతను చీట్ చేశారని అంటూ ఉంటుంది. ఇంకా ఇటు సిస్టర్ అంటూ ఉంటుంది, అతను చీటింగ్ చేసినా కూడా అతను నేను నిజంగా లవ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా అని అంటూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇరుడు ఉంది కదా, ఇంకా ఇరుడు వాళ్ళ ఇంటికి ఎలా ఉంటుంది. మేట్ ఉంది కదా ఆపుతూ ఉంటుంది. కానీ ఇరుడు ఉంది కదా తనని కూడా ఉతుకు పెట్టి ఉంటుంది. ఇరుడు కదా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇంకా 5 కోట్లు ఉంటాయి కదా అవి చింపేసి ఉంటుంది చెక్. ఇంకా నా ల్యాండ్ ఉంది కదా నాకు ఇచ్చేసానని అంటూ ఉంటుంది. ఇంకా ఇరవై ల్యాండ్ కదా నవ్వుతూ ఉంటాడు. సరే అయితే ఇచ్చేస్తాను డబ్బులు ఇచ్చేసాని అంటూ ఉంటాడు. ఇరుడు అంటుంది 5 కోట్లే కదా మీ ముఖం మీద వేసేస్తానని అంటూ ఉంటుంది. ఇరవై ల్యాండ్ అంటాడు 5 కోట్లు కాదు 500 కోట్లు, ఆ ల్యాండ్ ఉంది కదా చాలా ఎక్కువ ప్రైస్, నేను ఇంత తక్కువలో ఇవ్వగలనని అంటూ ఉంటాడు. ఇరుని మాత్రం ఇంకా చాలా కోపం వచ్చి మీరు నన్ను చీటింగ్ చేస్తారా అని ఇంకా వాళ్ళని బాగా ఉతికేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇరుని కదా ఆ విషయం మొత్తం తన ఫ్రెండ్కి చెప్పింది. తన ఫ్రెండ్ అంటూ ఉంటుంది, ఇరవై వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డాడీ ఉన్నారు కదా మాఫియా, అయినా కూడా మీ సిస్టర్ని కదా మోసపోయింది, ఈ విషయం వదిలేసే. హీరో ఉన్నారు కదా ఒక ప్లే బాయ్, అతను కూడా వదిలేసే అని అంటుంది. హీరో అంటుంది ఈ విషయం ఉంది కదా నేను అంత ఈజీగా వదలను, నేను వాళ్ళతో రివెన్స్ తీసుకుంటానని అంటూ ఉంటుంది. హీరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా హీరోకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు కదా ల్యాండ్ కోసము, వాళ్ళు ల్యాండ్కి అడిగారు, నేను డబ్బులు ఇచ్చామన్నాను, కానీ వాళ్ళు చాలా గొడవ పడ్డారు, మాతో ఫైటింగ్ కూడా చేశారని అంటూ హీరో ఉన్నారు కదా ఈ విషయం నమ్మలేకపోతూ ఉంటాడు. ఇంకో డాడీ అంటుంటే ల్యాండ్ ఉంది కదా మన దగ్గర ఉంది, ఇంకేమి టెన్షన్ పడకని అంటూ ఉంటాడు, నువ్వు నీ వర్క్ చేసుకొని అంటూ ఉంటాడు. ఎటైనా ఎందుకు వాళ్ళ సిస్టర్ని ఇంటికి తీసుకుని వచ్చండి, వాళ్ళ డాడీని కదా బాగా తిడుతూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ని కదా కళ్ళు తిరిగి పడిపోయింది, తను చాలా వీక్ కదా. ఇంకా హీరోని కూడా వాళ్ళ సిస్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హీరోకి తెలిసి ఉంటుంది ఇంకా హీరో సిస్టర్ ఉంది కదా జాబ్ వదిలేసి వెళ్ళిపోయిందని. హీరో వాళ్ళ కోల్పోయిన అంటూ తను వచ్చింది కదా నేను తనకు బాగా బుద్ధి చెప్పానని అంటుంది. హీరో ఉన్నారు కదా హీరో సిస్టర్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ అంటుంది తను ఇక లేదు, అయినా కూడా తను నిజంగా లవ్ చేసింది, కానీ నువ్వు తనని మోసం చేసావు కదా ఇంకోసారి తనని కలవకని అంటూ ఉంటుంది. ఏటనేది కదా బాబుకి చెప్తూ ఉంటుంది, నేను ఇప్పుడే వెళ్తాను, డాడీ ఉన్నాడు కదా నా సిస్టర్ని తిట్టకుండా చూసుకొని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా హీరో నా సిస్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది, నీకు చెప్పు నువ్వు నన్ను లవ్ చేస్తున్నా లేవా అని అంటుంది. హీరో అంటూ ఉంటాడు, నీకు ఎంత మనీ కావాలో చెప్పు నేను ఇస్తానని అంటూ ఉంటాడు. నాకు మనీ ఏమీ అవసరం లేదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నా లేదా అని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నేను ఒక ప్లే బాయ్ని, నేను మంచివాడిని కాదని అంటూ ఉంటాడు. నేను నిజంగా నేను లవ్ చేయలేదని అంటూ ఉంటాడు. హీరో సిస్టర్కి ఆ విషయం వెనకనే తను షేక్ వస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైంలో వాళ్ళ డాడీ ఉన్నారు కదా వచ్చి కాపాడు తనని హాస్పిటల్ తీసుకుని ఉంటాడు. హీరోయిన్ కదా అక్కడికి వచ్చింది బాబుని అడుగుతుండేది అసలు ఏమైందని అంటుంది. ఇంకా అతను అంటూ ఉంటాడు, మీ సిస్టర్ ఉంది ఎవరితో కాల్ మాట్లాడిందని అంటుంది. హీరోయిన్కి తెలిసి ఉండేది వాళ్ళ సిస్టర్ ఉంది కదా హీరోతో మాట్లాడింది. హీరోయిన్కి మాత్రం చాలా కోపం వస్తుంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా హీరో గురించి కనబడుతూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాక ఒక ప్లే బాయ్ ప్రతి అమ్మాయిని లైన్లో వేస్తూ ఉంటాడు. అందంగా ఉన్న అమ్మాయిని మాత్రం ఇంకా లైన్ వేస్తారని హీరోయిన్కి తెలిసి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా వాళ్ళ అంకుల్ చెప్తూ ఉంటుంది, నేను బ్యాంకాక్ వెళ్తున్నాను కొద్దిగా వర్క్ వల్ల, ఇంకా మీరు డాడీని ఇంకా సిస్టర్ని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. హీరోయిన్ కదా తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఉంటుంది, నేను హీరోతో రివెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను చాలా అందంగా ఉండాలి, నువ్వే నాకు హెల్ప్ చేయాలని అంటూ ఉంటుంది. నా ల్యాండ్ ఉంది కదా నేను తీసుకోవాలనుకుంటున్నానని అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాయి, వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఒప్పుకొని ఉంటుంది. ఇంకా హీరోయిన్ చాలా బెస్ట్ అయిన పార్లర్కి తీసుకుని వెళ్ళి హీరోయిన్ బాడీ మసాజ్ మొత్తం అంతా చేపించి ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఉంది కదా చాలా అందంగా ఉంటుంది, తన ఫేస్ ఉంది కదా పుట్టుమచ్చ అలానే ఉంటుంది, తన ముఖం మీద ఇంకా పుట్టుమచ్చ ఉంది కదా అది పోవాలంటే ఇంకా బెస్ట్ మేకప్ పర్సన్ ఉన్నారు కదా అతన్ని పిలిపించి ఉంటుంది. హీరోయిన్ ఫేస్ ఉంది కదా చాలా అందంగా ఉంటుంది. ఇంక మిగతా వాళ్ళందరూ కదా హీరోయిన్ చూసి చాలా బాగుందని అంటూ ఉంటాడు. హీరోయిన్కి వాకింగ్ స్టైల్ అన్ని నేర్పుతూ ఉంటాడు. హీరోయిన్ ఎలా నడవాలి ఏంటని. హీరోయిన్ డాడీని కదా కింద పడిపోయి ఉంటాడు. అక్కడికి హీరోయిన్ సిస్టర్గా హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ డాడీని కదా నువ్వు నాకేమీ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను చూసుకోగలనని అంటూ ఉంటాడు. వాళ్ళ కూతురు మీద ఇంకా కోపంగా ఉంటాడు.
ఇలా సిస్టర్ని కదా చాలా కోపంగా బయటకు వచ్చేసింది. వాళ్ళ అంకుల్ ఉన్న కదా తనకు అర్థమని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నీ సిస్టర్ ఉంది కదా లేదు అందుకనే నువ్వే చూసుకోవాలని అంటూ ఉంటుంది. హీరో నా ఫ్రెండ్ ఉంది కదా హీరోనికి చెప్తూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా ఒక పార్టీకి వస్తున్నాడు, నువ్వు కూడా అక్కడ రాని అంటూ ఉంటే టికెట్స్ కూడా రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయింది, నువ్వు చాలా సూపర్గా రెడీ అయ్యి ఇంకా అక్కడికి వెళ్ళాలని అంటూ ఉంటాడు. హీరో అనేది కదా చాలా సూపర్ స్టైల్గా ఇంకా దిగి ఉంటుంది. హీరో ఉన్నారు కదా హీరోని అలానే చూస్తూ ఉంటాడు. హీరో అనేది కదా లోపలికి వెళ్ళాక తన ఫ్రెండ్ ఉంది కదా కలిసి ఉంటుంది. హీరో ఉంది కదా అత్తమాలు హీరో చూస్తున్నాడని చూసి ఉంటుంది. హీరో ఉంది కదా ఒక నిమిషంలోనే హీరోని నుంచి మాయమైపోయింది. హీరో ఉన్నారు కదా హీరోని ఎక్కడ ఉందని చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ హీరోని ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇద్దరు కలుసుకుని ఉంటాడు. ఇద్దరి మధ్యలో ఫైటింగ్ అవుతూ ఉంటుంది. హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా పార్టీ నుంచి వెళ్ళిపోమని హీరో ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు. తను అంటుంది నేను నువ్వు వెళ్ళిపోని అంటూ ఉంటుంది. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు ఈ పార్టీ ఉంది కదా నాదే నేను పెట్టానని అంటూ ఉంటాడు. ఇంకా బాడీ గార్డ్స్ చెప్పించి తినని బయటకు కూర్చోబెట్టి ఉంటాడు. హీరోని వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా చాలా టెన్షన్ కడుతుంది. హీరోని ఉంది కదా ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది లోపల. హీరోయిన్ కదా ఆలోచిస్తుండే హీరోనా కదా నా వెనకలు రావట్లేదు ఏంటమ్మా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వెనకలు తినుకుంటున్నప్పుడు ఇంక హీరోయిన్ కింద పడిపోతున్నప్పుడు హీరో పట్టుకుని ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది నన్ను వదిలేని అంటుంది. హీరో అంటారు సరే అయితే వదిలేస్తానని అంటుంటాడు. అప్పుడే హీరోయిన్ మళ్ళీ పట్టుకుని ఉంటాడు. ఇంక ఇద్దరు కిస్ చేసుకుని ఉంటాడు. హీరోయిన్ కూర్చుని ఉంది కదా వీళ్ళిద్దరు కిస్ చేసుకుని చూసి ఉంటుంది. ఇంక హీరోయిన్ కొట్టి ఉంటుంది. హీరోయిన్ కదా సైలెంట్ గా ఉంటుంది ఏంటి దాని ముక్క పలగొట్టి ఉంటుంది. ఇంక హీరోయిన్ కొట్టుకుని కదా మళ్ళీ హీరోయిన్ కొట్టడానికి వస్తూ ఉంటుంది. హీరోయిన్ అంటే ఆలోచించుకో మళ్ళీ నీ మొక్క ముందు కదా పచ్చడి చేసేస్తానని అంటూ ఉండేది. హీరో గర్ల్ ఫ్రెండ్ కదా ఈ విషయం హీరోకి చెప్పేది. హీరో అంటుంటే ఇదంతా నీ మిస్టేకే ఆయన కూడా తనని ఎందుకు ముందు కొట్టాడని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని బయట తీసుకుని వెళ్ళింటాడు. తనకి ఇంకా కూల్ ఐస్ ఇచ్చి ఉంటాడు. ఇంక హీరో అంటుంటాడు చాలా నొప్పిగా ఉందని అంటుంటాడు. ఇంకా హీరోని తోటి ఫ్లైటింగ్ చేస్తుంటాడు. హీరోని ఎందుకు కదా ఏమేమి మాట్లాడకుండా వెళ్ళిపోతుండేది. హీరో అంటాడు ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా వచ్చి ఉంటాడు. హీరోని అందం చూడగానే వావ్ నువ్వు మోడల్కి చాలా అందంగా ఉంటావు, నువ్వు నా దగ్గర వర్క్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఉంటాడు. ఇంకా నువ్వు కాల్ చేయాలని చేయొచ్చు అని అంటూ ఉంటాడు. హీరో కదా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. హీరో ఉన్నాడు కదా తన ఫ్రెండ్కి చెప్తుంటాడు ఒకవేళ తను కాల్ చేసింది అనుకున్నా ఫోన్ నెంబర్ అని అంటుంటాడు. హీరో ఫ్రెండ్ ఉంటాడు నేను అసలు అయ్యానని అంటూ ఉంటాడు. హీరోయిన్గా తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది నేను హీరో వాళ్ళ ఫ్రెండ్ యూజ్ చేసుకుని హీరో దగ్గర క్లోజ్కి వెళ్తానని అంటూ ఉంటుంది. నెక్స్ట్ రోజు హీరోయిన్ కదా హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. నేను మోడల్ లాగా ఉంటాను కానీ కాంట్రాక్ట్ ఏమీ పెట్టానని అంటూ ఉంటుంది. ఇంకా ఫ్రీగా పనిచేస్తానని అంటూ ఉంటుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ కదా విషయం వినగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నా దగ్గర ఒక మేనేజర్ ఉంది కానీ తను నీ మీద చాలా కోపంగా ఉంది, తనకి సారీ చెప్పని అంటూ ఉంటుంది. అప్పుడు నీతో నేను పనిచేస్తానని అంటూ ఉంటుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ కదా తనకి సారీ చెప్తూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నువ్వు సారీ ఇలా చెప్పకూడదు మైక్తో చెప్పాలని అంటూ ఉంటుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటే ఇది చాలా ఎక్కువైపోయిందని అంటుంది. ఇష్టం ఆలోచించుకొని అంటుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా ఇంకా ఇష్టం లేకపోయినా కూడా ఇంకా మైక్ తోటి తన వర్కర్స్ ముందు ఇంకా నేను చేసిందంతా మిస్టేక్ అని ఇంకా కాళ్ళ మీద పడి ఇంకా చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ కదా హీరోకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింటాడు. హీరో కదా ఇంకా మోడల్ లాగా నటిస్తుందని హీరో వాళ్ళ పేరుకి ఈ విషయం తెలియగానే హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఈ విషయం చెప్పింది. హీరో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అంటూ నేను నీ దగ్గర మోడల్ లాగా నటిస్తున్నాను, ఇప్పుడు తనని పెట్టుకున్నాను అనుకో నేను నీతో పని చేయనని అంటుంది. కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ చేస్తానని అంటుంది. ఎందుకంటే తను ఉంది కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను పని చేస్తున్నాను నన్ను తీయలేడు కదా అని అనుకుంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా ఇంకా హీరోని కిస్ పెట్టింది కదా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మీటింగ్లోనే ఇంకా మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటారు ఇప్పుడు ఏ మోడల్ పెడతాం హీరో వాళ్ళ క్వాలిఫైని పెడతామని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు ఈసారి తను వద్దు హీరోని పెడతామని అంటుంటాడు. తను నువ్వు మొదలని అంటుంటాడు. మిగతా వాళ్ళందరికీ నచ్చి ఉంటుంది. హీరో గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా కంట్లో డ్రాప్ చేసుకొని హీరో దగ్గర ఇంకా నేను చాలా బాధపడుతున్నాను ఎందుకు నువ్వు ఇలా చేసావని అంటుంది. హీరో అంటూ ఉంటాడు నాకు తెలుసు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు అని, ఆయన కూడా నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ యాక్టింగ్ చేయని అంటుంటాడు. కంట్లో మళ్ళీ డ్రాప్ చేసి ఉంటాడు. ఇంకా నేను పెట్టుకోలేనని ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఆఫీస్లోని ఇంకో పార్టీ ఉంది కదా స్టార్ట్ అయ్యి ఉంటుంది. హీరోని ఉంది కదా మోడల్ లాగా వస్తుంటుంది. మిగతా వాళ్ళందరూ అనుకున్నారా హీరోని చూస్తూ ఉంటాడు. హీరో వాళ్ళు ఎవరు కదా హీరోని అందం చూడగానే ఇంకా చూస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ కోల్డ్ ఫ్రెండ్ ఉంది కదా ఇంకా తనని పార్టీ లోపలికి రాలేదు. ఇంకా తను ఏడుస్తూ ఉంటుంది లోపలికి వెళ్తానని అంటుండే కానీ బాడీ గార్డ్ వాళ్ళు ఉన్నారు కదా ఆపేసి ఉంటాడు. హీరో డాడీ అంటుంటాడు ఈ అమ్మాయి ఉంది కదా చాలా అందంగా ఉందని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు తన వైపు మీరు చూడకండి రానా తను నా సొంతమని అంటూ ఉంటాడు. ఇంకో డాడీ అంటూ ఉంటాడు నాకు తెలుసు నువ్వు ఎలాంటి అమ్మాయి ఎంచుకుంటావో సేమ్ నువ్వు నా కొడుకువే కదా అని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరున్న కదా ఇలా మాట్లాడుకుంటాడు. ఏంటి మీరు ఏం మాట్లాడుకుంటున్నారని ఇంక వాళ్ళ తల్లి వచ్చి అడుగుతూ ఉండేది. హీరో డాడీ అంటుంటాడు లేదు నేను దేని గురించి మాట్లాడుతాను నీ గురించి మాట్లాడుతున్నాను. హీరో ఉన్నాడు కదా సేమ్ ఇలాగనే ఉన్నాడని అంటూ ఉంటుంది. హీరో డాడీ కదా వెళ్తున్నప్పుడు వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో ఎలాడో ఇంకా తండ్రి కూడా అలానే
కదా, మీకు అర్థమైంది కదా. హీరో ఉన్నారు కదా మీడియా వాళ్ళతోటి ఇంకా సెల్ఫీ దిగాలని హీరోతోటి ఫ్లైటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి కాల్ వచ్చి ఉంటుంది. హీరో అన్నాడు కదా తన కొడుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడుకు అంటుంటాడు నాకు ఐస్ క్రీమ్ తినాలని అంటూ ఉంటాడు. హీరో అంటున్నాడు నువ్వు మేడితో వెళ్ళి నేను 5 minutes వచ్చేస్తానని అంటూ ఉంటాడు. గంట అయిపోయి ఉంటుంది. ఇంకా డాడీ ఉన్నాడు కదా రాలేదు. మేడ్ కూడా పడుకొని ఉంటుంది. బాబు ఉన్నాడు కదా డాడీని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే హీరోని చూస్తుండేది నువ్వు ఎలా ఉన్నావు అని అంటూ ఉండేది. ఇంకా బాబు ఉన్నాడు కదా గుర్తుపట్టలేకపోయి ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ కదా ఫేస్ అగ్లీగా ఉండేది కదా, ఇప్పుడు అందంగా ఉంటుంది. ఇంక హీరోని వాయిస్ గుర్తుపట్టాను. ఓ నువ్వు ఆమె కదా అని అంటూ ఉంటాడు. హీరోని కూడా అర్థమైంటుంది హీరోకి కొడుకుందని. ఇంక హీరో ఉండేది కదా బాబుకి ఇంకా నా గురించి ఏమైనా హీరోకి చెప్పేస్తారని ఇంక హీరోని అంటూ ఉంటుంది. నేను ఎప్పుడు నీతో ఆడుకోవడానికి వస్తాను పింకీ ప్రామిస్, కానీ నా గురించి కానీ మీ డాడీకి చెప్పకదని అంటూ ఉంటుంది. మన ఇద్దరం ఫస్ట్ టైం ఇలా కలుస్తున్నామని అని చెప్పని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉన్నారు కదా అక్కడికి వచ్చేసి ఉంటాడు. హీరోని అంటుంది ఇతని బాబా అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు అవును నా బాబే, ఆయన కూడా నేను సిగ్గులు ఫాల్తండి. ఇంకా నా బాబు ఉన్నాడు కదా నేను ఏమైనా డిస్టర్బ్ చేశారో చెప్పని అంటూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్ డ్రామా ఉంది కదా అయిపోయింది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.